మనమైతే ఈ విధంగా రౌండ్గా కట్ అయిపోతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రౌండ్గా అనేది కట్ అయిపోతుంది మనకు. ఇప్పుడు ఈ హోల్ ఉంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హోల్లో మనము ఈ పైపు ఉంది కదా, ఈ వాచర్ అనేది మనము ఈ హోల్ లోపల పెట్టేసుకోవాలి. ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. వాచర్ అనేది మనకు కొంచెం బయటకు ఉండి కొంత లోపలికి మొత్తం ఈ పైప్ చుట్టూ ఫిట్ అయిపోతుంది అనమాట ఈ వాచర్ పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్ పైప్ ఉంది కదా, ఈ వాల్ అనేది ఇటు సైడ్ ఉంది కదా, ఇది బయటకు ఉండాలన్నమాట మనకు. ఇక్కడ మీరు చూడండి, ఈ విధంగా అయితే మనం పైప్ అనేది ఈ విధంగా జొరించుకోవాలి. మొత్తం జొరిన తర్వాత, నమస్తే రైతన్న, నేను మీ నాగేష్, మీరు చూస్తున్నారు మా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. రైతన్న, ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలామంది రైతులు ఒక మంచి సబ్లైన్ పైప్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు వివిధ షాపులలో. అయితే వారి కోసమని నేను ఒక మంచి సబ్లైన్ పైప్ని అయితే తీసుకొచ్చాను. నా దగ్గర ఉన్నటువంటి ఈ సబ్లైన్ పైప్ కంపెనీ వచ్చేసి స్లిమ్ లైట్. ఈ స్లిమ్ లైన్ అనే కంపెనీ వాళ్ళు ఈ సబ్లైన్ పైప్ని అయితే తయారు చేశారు. ఈ సబ్లైన్ పైప్ యొక్క మందం వచ్చేసి మీరు చూడండి, ఈ సబ్లైన్ పైపు యొక్క మందం వచ్చేసి మనకు 5 రూపాయల బిల్ అంత అయితే ఉంటుంది. అయితే ఇంతకుముందు రైతులు తక్కువ ధరలో ఒక పైప్ని అయితే తీసుకొచ్చేవాళ్ళం. ఏంటంటే సుట్ట పైపు. ఆ సుట్ట పైపు ఎలా ఉంటుందంటే దీనికంటే చాలా సన్నగా ఉంటుంది. ఆ సన్న పైపు సుట్టి అదేమవుతుందంటే పక్కలకు ఇచ్చుకపోవడం కానీ, అదేవిధంగా చినిగిపోవడం కానీ జరుగుతుంది. అయితే నా దగ్గర షాంపిల్కి ఒక సుట్ట పైప్ అనేది ఉంది. దాన్ని అయితే నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఏ విధంగా చినిగిపోతుందో. మీరు చూస్తున్నారు కదా, ఇది సుట్ట పైప్. ఇది నార్మల్గా కొంత తక్కువ ధరలో దొరుకుతుంది. ఈ పైప్ అనేది ఈ విధంగా అయితే చినిగిపోతుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత సన్నగా ఉంది, చాలా సన్నగా ఉంటుంది. ఈ పైప్ అనేది మరి ఈ విధంగా అయితే చినిగిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చినిగిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చినిగిపోవడం జరుగుతుంది. అయితే నేను చూపిస్తున్నటువంటి ఈ సబ్లైన్ పైప్ అయితే అలా చినిగిపోవడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇది ఉండడం అనేది మందం అయితే 5 రూపాయల బిల్ అంత మందం ఉంటుంది. అందుకోసమని దీనైతే నేను మీకైతే చూపిస్తున్నాను. మరి ఈ సబ్లైన్ పైపుకు మనము రెయిన్ పైపును ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన డ్రిప్ ఇరిగేషన్ పైపును ఫిట్టింగ్ చేసుకోవచ్చు. దీని పొడవు వచ్చేసి మనకు 60 మీటర్లు ఉంటుంది. సుమారు 180 ఫీట్లు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మనకు 2 సైజులలో అయితే ప్రస్తుతం అయితే నా దగ్గర ఉన్నది 2 ఇంచుల సబ్లైన్ పైపు, ఇంకా 2.5 ఇంచుల సబ్లైన్ పైపు కూడా ఉంటుంది. ఇది రైతులకు చాలా తక్కువ ధరలో ఇదైతే దొరుకుతుంది. దీని ధర వచ్చేసి మనకు 2300 నుంచి 2600, 2700 వరకు కూడా దీని క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉన్నాయి. నేను తీసుకున్నటువంటి ఈ సబ్లైన్ పైప్ వచ్చేసి మనకు 2400 ఉంది. ఈ సబ్లైన్ పైపు మా దగ్గర ఉన్నటువంటి కొంత భూమిలో ఈ సబ్లైన్ పైప్ ద్వారా నేనైతే రెయిన్ పైప్ అనేది ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. ఈ రెయిన్ పైపు ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకున్నాను, హోల్స్ ఏ విధంగా కొట్టుకున్నాను అనేది నేనైతే మీకు పూర్తి వివరణ అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే మనం పైప్ అనేది ఈ విధంగా జొరించుకోవాలి. మొత్తం జొరిన తర్వాత మనమైతే ఈ విధంగా రౌండ్గా కట్ అయిపోతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రౌండ్గా అనేది కట్ అయిపోతుంది మనకు. ఇప్పుడు ఈ హోల్ ఉంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హోల్లో మనము ఈ పైప్ ఉంది కదా, ఈ వాచర్ అనేది మనము ఈ హోల్ లోపల పెట్టేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. వాచర్ అనేది మనకు కొంచెం బయటకు ఉండి కొంత లోపలికి మొత్తం ఈ పైప్ చుట్టూ ఫిట్ అయిపోతుంది అనమాట.
ఈ వాచర్ పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్ పైప్ ఉంది కదా, ఈ వాల్ అనేది ఇటు సైడ్ ఉంది కదా, ఇది బయటకు ఉండాలన్నమాట మనకు. ఇక్కడ మీరు చూడండి, ఈ విధంగా అయితే మనం లోపలికి జొర్రిచ్చేసేయాలి. మీరు చూస్తున్నారు కదా, ఇట్లా ఈ విధంగా చూడండి. ఈ విధంగా మనం జొరించుకుంటే సరిపోతుంది అనమాట వాల్ అనేది. దాని తర్వాత మనము డైరెక్ట్ రెయిన్ పైప్ అనేది దీనికి జొరించుకుంటే ఫిట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ రెయిన్ పైప్ కూడా పెట్టి చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రెయిన్ పైప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని అయితే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టండి. అదేవిధంగా ఉపయోగపడే రైతులకు నా వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకుండా. అయితే కొత్తగా చూస్తున్న రైతు అన్నలు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ విధంగా అయితే మనం టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, ఇది అనేది కరెక్ట్ ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది అనేది కరెక్ట్ ఫిట్ అయిపోయింది. ఇక్కడ వాటర్ గీడ లీకేజ్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి, అంతే. ఇక్కడైతే ఏం లీకేజ్ కాదు, మీకు చూపించాను కూడా. ఇక ఇప్పుడు దీన్ని మరి మొత్తం అయితే వాటర్ పారిచ్చి మీకైతే చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి పైపు తీసుకొని మేము ఇక్కడ లాస్ట్ ఒక వ్యక్తి వెళ్తున్నారు కదా, అక్కడ వరకు అయితే మాకు పైప్ అనేది రావడం జరిగింది. మరి ఈ పైపు నేను తీసుకున్నటువంటి హోల్స్లో నుంచి వెళ్ళి ఏమైనా వాటర్ లీకేజ్ అయిందా అని కూడా మీకైతే వివరంగా చూపిస్తాను. చూడండి, ఈ సబ్లైన్ పైపుకు ఇక్కడ చూడండి, రెయిన్ పైప్ అనేది మీకు వాటర్ అనేది పడడం జరుగుతుంది. మరి ఈ రెయిన్ పైపుకు ఫిట్ చేసినటువంటి ఈ వాల్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారు కదా సబ్లైన్ పైపు. ఈ సబ్లైన్ పైపుకు మనము రెయిన్ పైప్ అనేది వాల్ అనేది ఫిట్టింగ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏమైనా సరే మరి వాటర్ అనేది లీకేజ్ అయితే కావడం లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలాంటి వాటర్ అనేది లీకేజ్ కావడం లేదు. ఇక్కడ వస్తున్నటువంటి వాటర్ ఏంటంటే మనం ఇక్కడ ఉన్నటువంటి రెయిన్ పైప్ యొక్క ఇది టైట్గా లేకపోవడం వల్ల రివర్స్ అనేది వాటర్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు కదా, ఈ సబ్లైన్ పైప్ అనేది చాలా స్టాండర్డ్గా ఉన్నందుకు వాటర్ అనేది లీకేజ్ కావడం లేదు. ఈ సబ్లైన్ పైప్కి అయితే ఎలాంటి వాటర్ లీకేజీలు అయితే లేదండి. ఒకసారి చూడండి, మొత్తం చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా రెయిన్ పైపు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఎలాంటి వాటర్ లీకేజ్ అనేది లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇప్పటికైతే నేను ఒక 4 వాల్స్ అనేటివి ఇప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 4 వాల్స్ అనేటివి ఇక్కడ వాటర్ అనేది ఈ మడికి మాత్రమే కావాలి కాబట్టి ఈ 4 వాల్స్ అనేటివి ఇప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ 4 వాల్స్ కూడా ఎక్కడ కూడా మనకు లీకేజ్ అనేది కావడం లేదు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఎక్కడ కూడా ఈ పైపు దగ్గర ఇక్కడ కింది పక్క కూడా చూడవచ్చు, ఎక్కడ కూడా మనకు లీకేజ్ ప్రాబ్లం అనేది ఈ సబ్లైన్ పైప్లో లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీని దగ్గర కూడా ఎలాంటి లీకేజ్ అనేది లేదండి. ఇది పొడవు ఎక్కువ ఉంది, మీరు చూస్తున్నారు కదా, ఆ లాస్ట్ వరకు పొడవు ఉంది కదా, అక్కడ 2 వాల్స్ అనేటివి మేము బంద్ చేయడం జరిగింది. ఈ ఒక్క మడిలో మాత్రమే వాల్స్ అనేటివి ఓపెన్ చేయడం జరిగింది. నేను అక్కడ వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. మీరు అనొచ్చు, వాల్స్ బంద్ చేసిన దగ్గర కూడా లీకేజ్ కావచ్చు కదా అని. మీరైతే ఇక్కడ చూడండి, వాల్ అనేది బంద్ చేసి ఉంది. ఇక్కడ కూడా ఎలాంటి లీకేజీ కానీ
ఎలాంటి విధంగా కావడం లేదు. మీరు చూడవచ్చు ఇక్కడ మనకైతే ఎలాంటి లీకేజ్ అనే ప్రాబ్లం అనేది లేదు. చూడవచ్చు ఇక్కడ కూడా చూడండి ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ హెవీగా ఉంది కాబట్టి లోడు ఆ 4 పైననే పడింది కాబట్టి లీకేజ్ ప్రాబ్లం కూడా మనకు ఎక్కడ లేదు. వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. జై హింద్, జై కిసాన్.